హాయ్ గైస్, ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. అన్బాక్సింగ్ ఇది మోస్ట్లీ చాలామందికి హెల్ప్ అయ్యేదే. ఎందుకంటే మన ల్యాప్టాప్స్ స్టోరేజ్ అయిపోతే మనము డేటా బ్యాకప్ మొత్తం తీసుకోవాలంటే ఒక హార్డ్ డిస్క్ కానీ ఒక ఎస్ఎస్డి కానీ ఉండాలా. సో నేను యాక్చువల్గా ఒక హెచ్డిడి కొన్నాను అనమాట. హార్డ్ డిస్క్ది యాక్చువల్గా ఎస్ఎస్డి కొనొచ్చు, బట్ ఇప్పుడు చాలా కాస్ట్లు ఉన్నాయి కదా, చిప్స్ మొత్తము మెమొరీ అన్నీ చాలా కాస్ట్ ఎక్కువ అయిపోయాయి. నేను లాంగ్ బ్యాగే కొన్నాను, నేను ఇప్పుడేం కొనింది ఏం కాదు. నాకు యాక్చువల్గా నేను ఒక 2 TB హార్డ్ డిస్క్ నేను 5500 పెట్టి కొన్నా. సో అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 12,000 ఉంది నేను కొన్న ప్రోడక్ట్. సో ఆల్మోస్ట్ నాకు 7,000 ఇంక్రీజ్ అయింది ఇప్పటికీ. అదే ఎస్ఎస్డి అయితే నేను కొనే టైంలో 8,000 అట్లా ఉన్నది, 2 TB 1 TB అనుకుంటా. సో అదే 15,000 16,000 ఉంది. సో ఇప్పుడు చాలా కాస్ట్ అయిపోయినాయి. సో అందుకోసమే నేను నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా, సో అది మళ్ళీ నేను అన్బాక్సింగ్ చేద్దామనేసి తీస్తున్నా. సో నేను ఆల్రెడీ ప్యాకెట్ నుంచి తీసినదే యూస్ చేస్తూ ఉన్నాను. నేను అది సూపర్ ఉంది. నాకైతే నేను ఎక్కువ యూస్ చేయను, జస్ట్ డేటా బ్యాకప్ కోసం మాత్రమే నేను కొన్నాను. మనం ల్యాప్టాప్లో పెట్టినా కూడా సమ్టైమ్స్ లైక్ నాది ఓల్డ్ ల్యాప్టాప్ కరప్ట్ అయిందనమాట హార్డ్ డిస్క్. సో అలాంటి టైంలో మనము డేటాని రికవరీ చేయాలంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది, ప్లస్ బయటికి తీసుకెళ్లాల్సి వస్తుంది స్టోర్స్కి. సో దానికన్నా నేను హార్డ్ డిస్క్లో బ్యాకప్ తీసుకొని పెట్టుకోవడం బెటర్ అనేసి నేను హార్డ్ డిస్క్ తీసుకున్నాను అనమాట. ప్లస్ అందులో నేను మొబైల్లో తీసినట్టు కూడా ప్రతిదీ నేను హార్డ్ డిస్క్లోకి మూవ్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ టైము. సో సేఫ్ సైడ్ కోసం ఈవెన్ మన మొబైల్స్ కూడా పోయినాయనుకో మన డేటా మొత్తం వెళ్ళిపోతుంది కదా, సో అలా కూడా యూజ్ అవుతుంది. సో నేను అది ఆల్రెడీ ఓపెన్ చేశాను. బట్ ఇది బాక్స్ సీగేట్ హార్డ్ డిస్క్ 2 TB హార్డ్ డిస్క్. ఇది నాకు ఇది 5500కి వచ్చింది. నేను బిగ్ బిలియన్ సేల్లో తీసుకున్నాను అనుకుంటా. ఇప్పుడు వచ్చేసి ఇదే మోడల్ సేమ్ ప్రోడక్ట్ 12,000 చూపిస్తూ ఉంది, అది కూడా అవుట్ ఆఫ్ స్టాక్. సో ఇది ఓపెన్ చేసి చూపిస్తే ఎట్లా ఉందో. సో దీనికి నేను సీగేట్కి ప్లస్ పౌచ్ కూడా తీసుకున్నా. సో మనం పౌచ్ కూడా క్యారీ చేయాలా, సో అది దీంట్లో పెట్టుకోలేం కదా, సో పౌచ్ కూడా తీసుకున్నా, అది కూడా చూపిస్తా. ఇది పౌచ్, సీగేట్ పౌచే తీసుకున్నా. ఇది నాకు 200 రూపీస్ పడింది, 250 సంథింగ్ పడింది ఈ పౌచ్. సో రెండు బాగున్నాయి. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ల్యాప్టాప్కి పెట్టి కూడా రీడ్ అండ్ రైట్ ఎంత ఉంది అనేది కూడా చూపిస్తా. సో అది ఇంకా దీంట్లో యూజర్ మాన్యువల్, సమ్ వ్యారంటీ కార్డ్, ఇది లోపల యూజర్ మాన్యువల్ ఉంది. సో మనకి అవసరం లేదు యూజర్ మాన్యువల్. సో ఇది పాస్వర్డ్, 1 టచ్ పాస్వర్డ్. మనకి ఇది 6 months డేటాని బ్యాకప్ తీసుకోవడానికి వ్యారంటీ కూడా ఉంది. డ్రాప్ బాక్స్ వ్యారంటీ ఇచ్చారనమాట. ఐ మీన్ లైక్ డ్రాప్ బాక్స్లో మనకు 6 months ఇచ్చారనమాట వితౌట్ పేయింగ్ అమౌంట్తో. సో ఇది హార్డ్ డిస్క్ ప్యాకెట్ వచ్చింది. సో ఇది ఓపెన్ చేస్తాం. సో అది సో మనకి ఈ ప్యాకెట్లో జస్ట్ మనకు హార్డ్ డిస్క్, దాని యొక్క కేబుల్, ఇంతే, ఇంకేం లేదు. సో ఈ హార్డ్ డిస్క్ చాలా చిన్నగా ఉంటుంది, మనము పాకెట్లో క్యారీ చేసేయచ్చు దీన్ని. హార్డ్ డిస్క్ సీగేట్ హార్డ్ డిస్క్, ఇది సీగేట్ బ్రాండ్. సో ఇది 2 TB హార్డ్ డిస్క్, అంటే 2000 GB దీంట్లో మనం స్టోర్ చేయొచ్చు. ఇంత చిన్న దాంట్లో పాకెట్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా చిన్నగా ఉంటుంది, చూసారా, చాలా చిన్నగా ఉంటుంది, లెస్ వెయిట్. దానికి మన కేబుల్ ఇచ్చింటారు, డేటాను మనం ల్యాప్టాప్కి నుంచి డేటా బ్యాకప్ తీసుకోవడానికి. సో ఇది కేబుల్, సో ఇది కేబుల్ ఇచ్చారు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది, కేబుల్ క్వాలిటీ. సో ఇక్కడ మనకు, సో ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పెట్టేసి యూస్ చేసి నేను దీన్ని మొబైల్కి కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. మొబైల్ కూడా వర్కౌట్ అవుతుంది. మొబైల్లో ఉన్న డేటాను కూడా మనం బ్యాకప్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ దీంట్లో మనం స్టోర్ చేసుకున్న డేటాని మనం మొబైల్లో కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఈజీ అనమాట ఇది. బట్ ఐఫోన్లో మాత్రం ఇది ప్రాబ్లము. అసలు ఐఫోన్లో హార్డ్ డిస్క్ పెట్టి యూస్ చేయాలంటే చాలా ప్రాబ్లం. ఓన్లీ ఆండ్రాయిడ్కి బాగా యూజ్ అవుతుంది. అదే ఐఫోన్కి అయితే సపరేట్ కనెక్టర్ ఉంటుందంట, అది కనెక్టర్ ఒకటే 2000 అవుతుంది. సో అది కొనుక్కోవాలి, ఎందుకు అవసరమా, మనం ఇది ఆండ్రాయిడ్కి యూస్ చేయొచ్చు. సో ఇది ఇంతే, ఇంకేం రాలేదు హార్డ్ డిస్క్ ప్యాకెట్లో. సో నేను ఇది ప్యాకెట్ చెప్పాను కదా, సో ఇది ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్. ఇది 200. మనకు 2 ర్యాక్స్ ఉంటాయి. ఇక్కడ మనకు ఒక ర్యాక్ ఉంది, ఇక్కడ ఒక ర్యాక్ ఉంది. లైక్ మనం ఇది ఉంది కదా, ఇట్లా పెట్టేసుకోవచ్చు. కేబుల్ వైర్ని సో ఇట్లా ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు. ఈ ర్యాక్లో మన ఇష్టం ఉన్నది, ఏ ర్యాక్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. సో జస్ట్ ఇది ఇంకా ఇట్లా క్లోజ్ చేసేసుకొని జిప్ వేసుకొని ఇక్కడ పట్టుకునేదండి. సో ఇంతే, ఈజీ క్యారీ చేయొచ్చు అనమాట బోత్. సో యూజర్ ఫ్రెండ్లీగానే ఉంటుంది. లైక్ యూజర్ ఫ్రెండ్లీ అంటే
హ్యాండ్లో క్యారీ చేసుకునేలాగానే ఉంటుంది. చిన్న బ్యాగ్లో కొంచెం స్పేస్ ఉన్నా కూడా తీసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇది చాలా బెనిఫిట్ అనమాట హార్డ్ డిస్క్. సో ఎక్కడికైనా మనము వ్లాగ్స్ తీయాలన్నా, ప్లస్ ఎక్కడికైనా మనము ఒక పలానా టూర్కి వెళ్ళినా ఆ ప్లేసెస్లో మనము మొబైల్లో క్యారీ చేసుకుంటున్నప్పుడు డేటా మొత్తం ఫుల్ అయిపోయి స్టోరేజ్ ఫుల్ అని వస్తూ ఉంటుంది. సో మనం ఏం చేయలేము. సో అలాంటి టైంలో ఈ హార్డ్ డిస్క్ అనేది క్యారీ చేసామంటే ఇమీడియట్గా మనము డేటాని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం మళ్ళీ మొబైల్లో షూట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మన మెమోరీస్ అన్నీ మనం హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకోవచ్చు. మెయిన్ థింగ్ నేను కొనింది కూడా అందుకోసమే. సో నేను ఎప్పుడైనా తీసిన లైక్ ఇంట్లో ఇవి వ్లాగ్స్ టైప్, ఇంట్లో అంటే నార్మల్గా ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా ఒక ప్లేస్కి వెళ్తాం కదా, సో ఆ ప్లేస్కి వెళ్ళిన వీడియోస్ అన్ని మొబైల్లో పెట్టుకుంటాము. ఒక 6 months 5 months యూజ్ చూసిన తర్వాత డిలీట్ చేసేస్తాం స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనేసి. సో ల్యాప్టాప్లో పెట్టుకునే బదులు కన్నా దీంట్లో పెట్టుకుంటే సో సేఫర్ సైడ్ అని చెప్పేసి నేను తీసుకున్నా. సెగెట్ చెప్పాను కదా 5500 పడింది నాకు ఇది. అది చాలా స్పీడ్గా ఉంటుంది. నేను అది కూడా చూపిస్తాను అనమాట. లైక్ ల్యాప్టాప్కి పెట్టి చూపిస్తాను అండ్ మొబైల్కి కూడా యాక్సెస్ చేసేది చూపిస్తాను. సో మొబైల్కి నేను వేరే మొబైల్ యూజ్ చేసి నేను రికార్డ్ చేస్తాను కనెక్షన్స్ మీకు. సో అది సో ఇప్పటికి వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో ఇదే. సో దీని క్లిప్ ఇంకోటి యాడ్ చేస్తాను మొబైల్కి ప్లస్ ల్యాప్టాప్ పెట్టింది. సో ఇప్పుడు నేను ఆండ్రాయిడ్ ఫోన్లో ఎట్లా యూస్ చేయాలని చూపిస్తాను. ఐ మీన్ ఎట్లా యాక్సెస్. సో కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి వర్క్ అవ్వకపోవచ్చు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము సెట్టింగ్స్లో ఓటీజీ కనెక్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. నేను ఇందాక ఎనేబుల్ చేశాను ఆల్రెడీ. సో చూపిస్తున్నా. మనము ఇది యాక్సెస్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఓటీజీ కనెక్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంది కదా ఓటీజీ కనెక్షన్, ఇది ఆఫ్లో ఉంటుంది యాక్చువల్గా. సో మనం దీన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటేనే మనకు ఈ హార్డ్ డిస్క్ అనేది చూపిస్తుంది అనమాట. సో లేకపోతే చూపించదు. సో ఇది ఫస్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత నేను యాక్చువల్గా మొబైల్ ఫోన్స్కి కొంచెం ప్లగ్ఇన్ మనం వేరేది బై చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఇలా ఉంటుంది. ఇది ల్యాప్టాప్కి మనం డైరెక్ట్గా ప్లగ్ఇన్ చేసేయచ్చు. సో నాది సిపిన్ కాబట్టి నాకు ఆడ యాక్చువల్గా నేను ప్రీవియస్గా కొన్నవి ఉన్నాయి నా దగ్గర. సో ఇది కనెక్టర్ అనమాట, చిన్న కనెక్టర్. యాక్చువల్గా ఇంత పెద్దది కూడా అవసరం లేదు, ఇది తీసేయచ్చు అనమాట ఇది. సో యాక్చువల్గా ఇది కనెక్టర్. ఇది నాకు నార్మల్గా పిన్ నుంచి సి పిన్ ఉందన్నమాట. ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతా అని చెప్పి అప్పుడు కొన్నాను. 2 కొన్నాను అనమాట నేను అప్పట్లో. సో 2 ఉన్నాయి నాతో. సో దీనికి నేను సపరేట్గా ఈ ఓటీజీ కనెక్షన్ కోసమే ఈ సపరేట్ అడాప్టర్ అనేది చిన్న తీసుకున్నా. సో దీన్ని ఏమనంటారు నాకు తెలియదు. సో బయట షాప్స్లో 15 రూపీస్ ఇస్తాయి దొరికాయి అనమాట నాకు ఇది. సో ఇది కనెక్షను ఇట్లా సెటప్ చేసుకున్నాను అనమాట. సెటప్ చేసుకున్న తర్వాత ఇది మనం దీంట్లో ప్లగ్ఇన్ చేసుకోవాలి. సో ఇట్లా ఉంది కదా దీంట్లోకి. సో దీంట్లో ప్లగ్ఇన్ చేసేసుకున్న తర్వాత సో ఇది సెటప్ అయిపోయింది. సో ఇక్కడ మనకు వర్క్ అవుతుందంటే ఇక్కడ బ్లింక్ అవుతుంది అనమాట, వైట్ కలర్ లైట్. సో నేను పెడుతున్నా. ఇంకా సెటప్ ఇట్లా వైట్ కలర్ బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇది వర్క్ అవుతున్నట్టు. సో పోవాలా. సో బై డిఫాల్ట్గా మనము ఇది పెట్టిన వెంటనే మనకి ఇక్కడ ఫైల్ మేనేజర్కి తీసుకెళ్ళిపోతుంది. సో ప్రస్తుతానికి ఇది చూడండి వచ్చింది. సో కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇందాక లేదు కదా, ఇప్పుడు మళ్ళీ వచ్చేసింది ఓటీజీ కనెక్షన్. సో నాది 2 TB అని చెప్పాను కదా, 1.95 TB వచ్చింది. 620 GB ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సో మనం ఇక్కడ నుంచే మనము డేటాని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ నా ఫైల్స్ నేను ఇక్కడ పెట్టేసుకున్నా కొన్ని. సో మనం ఏదన్నా మనం యాక్సెస్ చేయాలన్నా, నేను ఇంతకుముందు శ్రీశైలం వెళ్ళాను వాక్తో. సో ఆ ఫైల్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నా. సో వెళ్ళిపోయింది. సో ఇది కొంచెం లూజ్ ఉంది కనెక్షను. సో మళ్ళీ వస్తుంది. కొంచెం ప్రాపర్ మంచిది తీసుకోవాలా. ఇది నేను యాక్చువల్గా పాత పిన్ అనమాట ఇది. సో ఇక్కడ మన డేటా మొత్తం యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ మా అమ్మ నాన్న వాళ్ళ మ్యారేజ్ వీడియో ఉంది ఇక్కడ. సో ఆ వీడియోని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. ప్లస్ ఏమన్నా ఇప్పుడు నేను దివాళీ 2023 టైంలో నేను బ్యాకప్ తీసిన ఫైల్స్. సో అవి కూడా తీయచ్చు. సో ఇక్కడ ప్లే కూడా అవుతాయి అన్నమాట. సో ప్లే అవుతుంది. సో అంతా మనము డేటా దీంట్లోకి ప్లే కూడా చేసేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ నుంచి మనం డేటా ఏదైనా వీడియో రికార్డ్ చేసినవి కూడా మనం బ్యాకప్ తీయాలనుకుంటే ఇక్కడ నుంచే మనము డైరెక్ట్గా మూవ్ కూడా చేసేసుకోవచ్చు. బై క్లిక్ చేసి డైరెక్ట్గా మూవ్ కొట్టేసి మనము ఆల్ ఫైల్స్, అంటే ఇది నా 250 GB మెమరీ కార్డ్, ఇది ఫోన్ మెమరీ, దాంట్లోకి మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఇది నా ఓటీజీ లైక్ హార్డ్ డిస్క్ది. సో మనం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్. ఇది ఆండ్రాయిడ్కి వర్కౌట్ అవుతుంది, కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్కి వర్క్ అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఐఫోన్కి ఇది వర్క్ అవ్వదు. ఐఫోన్కి సపరేట్ కనెక్టర్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ లైక్ 2000-3000 వరకు పడుతుందంట. అది నాకు తెలియదు ప్రాసెస్ ఎట్లనో కనెక్టింగ్ చేసేది. సో ఇది
నేను దీనికి కొన్నది. సో ఇది సెటప్. ఈ ప్లగ్ఇన్ నేను డబల్ తీసుకున్నా, దీనికన్నా సింగిల్ పిన్ తీసుకోవడం బెటర్. ఇది కొంచెం లూజ్ ఉంది, నాది కొంచెం లూజ్ ఉంది ఇక్కడ. సో దానివల్ల అది వస్తుంది పోతుంది. సో నేను డేటా బ్యాకప్ తీసేటప్పుడు నేను పెట్టేసి అట్లే పక్కన పెట్టేస్తాను అనమాట, డిస్టర్బ్ చేయకుండా. సో బ్యాకప్ అయిపోతుంది దీంట్లోకి. ల్యాప్టాప్కి మీకు ఆల్రెడీ తెలుసు, ల్యాప్టాప్కి నేను మళ్ళీ పెట్టి చూపించాల్సిన అవసరం లేదు, నేను మొబైల్కి చూపించాను. ల్యాప్టాప్కి నార్మల్గానే మనం ఈ పిన్ కాబట్టి మీకు ఈ లింక్స్ కావాలంటే నేను కింద పెడతాను. ప్రస్తుతానికి అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది, బట్ ఒకసారి చెక్అవుట్ చేయండి. బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.